SK6 ఛానల్ కి స్వాగతం. నాటి నుంచి నేటి వరకు పోలీస్ వ్యవస్థలను మంథని ఎమ్మెల్యే కుటుంబం భ్రష్టు పట్టిస్తోందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం రాజ్ గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్టా మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంథని నియోజకవర్గంలోని మాదేవ్పూర్ మండలం కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పోస్టింగ్కు మంత్రి సోదరుడు ముడుపులు తీసుకుని ప్రస్తుత ఎస్ఐకి పోస్టింగ్ ఇప్పించారని అన్నారు. రాష్ట్రంలోని ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి సన్నిధిలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఓ మహిళా కానిస్టేబుల్పై అఘాయిత్యానికి పాల్పడడం ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఈ వ్యవహారం కాళేశ్వర క్షేత్రానికి మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ఎస్ఐ దురాగతానికి మంత్రి బాధ్యత వహించాలని పుట్టా మధు అన్నారు. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కండువాలేపియాలి, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయాలంటే కాటారంలో ఉండి కాంగ్రెస్ ప్రచారం చేసినటువంటి వ్యక్తి వాళ్ళ మంత్రికి సిఐకి వస్తా ఉన్నారు. అంటే ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్గా అన్నయ్య అక్కడ చేయాలి. సో ఈ వ్యవహారం అంతా కూడా మంత్రి నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గడిచిన 6 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలే, కానీ అవినీతి మాత్రం ఆకాశాన్ని అంటింది. వాళ్ళ ఓడేడు బ్రిడ్జి కట్టించే మొహం లేదు, ఆ చిన్న కాళేశ్వరం దానికి నిధులు తెప్పించే అది లేదు, తాడిచెర్ల భూపాలపల్లి రోడ్డును పూర్తి చేసేదానికి దానికి నిధులు వెచ్చించలేదు. కానీ ఈ అరాచకాలు పోలీసులు ఈ విధంగా ఇవాళ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ సన్నిధిలో ఈ దారుణం జరగడం, ఇది మంత్రి నియోజకవర్గాన్ని పూర్తిగా ఒక శోక సముద్రంలో ముంచిందని నేను భావిస్తున్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అనేక రకాల దుశ్చర్యలకు పాల్పడడం జరుగుతూ ఉన్నది. ఈ తీవ్రమైనటువంటి ఇది అవమానకరమైనటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పోలీసులు జాగ్రత్తగా పనిచేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి మీ ఉద్యోగాలు దీనికోసం కాదు వినియోగించేది. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీలను కాపాడుకోండి. మాలాంటి వాళ్ళు బీసీలు పైకి వస్తే ఇవాళ బీసీలను బట్టి మమ్మల్ని చంపించే ప్రయత్నం మంత్రి ఎమ్మెల్యే చేయడానికి ఇక్కడ బీసీలు ఎస్సీలు అధికారులు వస్తారు. ఆ బీసీ ఎస్సీ అధికారులను పెట్టి మమ్మల్ని చంపించే ప్రయత్నం మంత్రి ఎమ్మెల్యే చేస్తాడు. దాంట్లో మీరు పావులుగా మారకండని, ఎటువంటి చర్యలకు పాల్పడద్దని నేను పోలీస్ శాఖను కూడా డిమాండ్ చేస్తున్నాను. మీరు భయపడి మిమ్మల్ని విజ్ఞప్తి చేయలేదు, మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. మీరు మాకు రక్షకులు. ప్రజలు ట్యాక్స్ చెల్లించే డబ్బులతో జీతాలు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరు జీతం తీసుకున్నా, నేను జీతం తీసుకున్నా ప్రజల ట్యాక్స్ తోటి వచ్చే డబ్బే అనేది ఇది గమనించాలని నేను కోరుతూ, ఖచ్చితంగా ఈ ఏదైతే సంఘటన జరిగిందో తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన, పుట్టమధు బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీల పక్షాన నిర్విరామంగా పోరాటం చేస్తాడు. మా బీసీలు, మా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు రాజకీయ చైతన్యం వచ్చే వరకు నా పోరాటం ఆగది. భయపెట్టించినా, కొంతమంది కొనుగోలు చేసినా, పిరికడ మంది మాత్రమే నువ్వు కొనుగోలు చేసినావు. ఇంకా ఎంతో మంది నాయకులు మా వెంబడి ఉన్నారు, ఎటు పోరు అనే విషయాన్ని మంత్రి ఎమ్మెల్యే ఆయన తమ్ముడు గమనించాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. మీ అందరికీ జై.